హాయ్ 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 హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆకుపక్షి. ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నా మన స్కై డైవింగ్ వీడియో అయితే ఎడిటింగ్ పూర్తయిపోయి అప్లోడ్ కూడా చేస్తున్నాను. సో యాక్చువల్గా ఈ డిలేకి కారణం ఏంటంటే యూట్యూబ్ ప్రైవసీలో మనం అసలే లేత యూట్యూబర్ కాబట్టి డైరెక్ట్గా మనం ఏదన్నా మంచి పాట తీసుకొచ్చి పెడితే మన ఛానల్ లేపేస్తాడు అనమాట. సో అలా లేపకుండా ఉండేదానికోసం ఆ పాటలు ఎలా పెట్టాలని చెప్పి వెతుకుతూ కొద్దిగా లేట్ అయిందనమాట. సో ఈ వెతికితేతాల్లో ఇంతకన్నా లేట్ అయితే ఇంకా కష్టం కాబట్టి సో ఇంక అప్లోడ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇది బేసికల్గా ఆ వీడియో అంతా ఎలా ఉంటుందంటే, రేపు రాత్రి శోభనం అనుకుంటే ముందు రోజు రాత్రి అంతా మొగుడికి నిద్రపట్టినట్టు నాకు కూడా రేపు స్కై డైవింగ్ అనగానే ఈ రోజు అంతా నిద్రపట్టలేదు అనమాట. ఆ ఎందుకు రాని ఈ ఎక్సైట్మెంట్తో మనం స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. మొత్తం అందరూ డల్లాస్ అనుకోగానే ఎండలు ఇవన్నీ అంటారు, కానీ చూడండి ఈ ప్రకృతి ఎంత బాగుందో. ఈరోజు వెదర్ చూసారు ఎంత బాగుందో. సో డల్లాస్ అనగానే ఎండలే కాదండి, చూడండి ఎంత మంచి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి చాలా చల్లగా ఉంది. యాక్చువల్గా ఇది ఒక ప్లే గ్రౌండ్ అనమాట. ఆ ప్లే గ్రౌండ్లో పిల్లకాయలు అందరూ ముందర తీస్తే అందులో పేరెంట్స్ ఉన్నారనమాట. మనకున్న సోషల్ యాంగ్జైటీకి ఇప్పుడు అంత రేంజ్లో అంటే కష్టం కదా. సో కాబట్టి మనం ఇలా ఊరు అవతల ఊరి చివరిన పార్కుకి ఇటుపక్క ఉన్న చోటుకు వచ్చి మనం అయితే వీడియో తీస్తాం అనమాట. సో ఇది డైరెక్టర్స్ వ్యూ అంటారు. ఇది స్పెషల్లీ శాంసంగ్ ఫోన్స్లో వస్తాయి. సో ఇది కొత్తగా ఉంటుందని చెప్పి డైరెక్ట్గా మన మొహమే తీసుకొచ్చి ముందర పెట్టేస్తే ఆడియన్స్కి కష్టం, మనకి కష్టం కాబట్టి సో దీంతో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఎలా ఉందో కమెంట్ చేయండి. డైరెక్ట్గా ఇది కావాలో లేకపోతే పూర్తిగా నా స్క్రీన్ వచ్చేలాను వెనకాలది కనపడకుండా ఉండేలా ఉండాలో కమెంట్ చేయండి అనమాట. మార్నింగ్ 10 గంటలకు ఇచ్చారనమాట స్కై డైవింగ్కి అపాయింట్మెంట్. మా ఇంటి దగ్గర నుంచి గంట సేపు డ్రైవ్ అనమాట స్కై డైవింగ్ జరిగే లొకేషన్కి. ఎవడైనా 8:30కి బయలుదేరతాడు, కానీ మనం సింగారించుకుంటే 9కి బయలుదేరినాం. అలా మన జర్నీని స్టార్ట్ చేసి ఒక పక్క దారి మధ్యలో వచ్చే ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంకో పక్క మన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ భజనలు కీర్తనలతో మన ప్రయాణాన్ని కొనసాగించాం అనమాట. అలా సరదాగా ప్రయాణం కొనసాగిస్తూ ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం అనగా ఏం అవసరమో దాన్ని ఇంట్లో పెట్టేసి ఊపుకుంటా వచ్చాం ఇద్దరం. వెనక్కి పోవాలంటే పోనో గంట రానో గంట, క్యాన్సిల్ చేయాలంటే ఓ రోజు ముందే చెప్పాలి. చేసేది ఏం లేక ఏదైతే ఇందులే అని చెప్పి పోయినాం. ఈ కనిపించే రేకుల షెడ్ మనం దూకే స్కై డైవింగ్ సెంటర్. సో ఇంక మన కారు పార్క్ చేసేసి ఏదైతే ఇది అయిందని లోపలికి పోయినాం. ఈ బ్లూ షర్ట్ ఆయన అనమాట మనతో పాటు దూకే ఎక్స్పర్ట్. ఆ వీడియో కాన్ఫరెన్స్ లో కనిపించే పెద్దకే ఇక్కడ అంతటికీ యజమానురాలు. నేను ఐడి తేలేదు అని మనం అంటే ఖచ్చితంగా దొబ్బేమంటది. సో మనం ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి ఒక 10 నిమిషాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిల్ చేస్తా పులిహార కలిపాం అనమాట. ఇంకంతా అయిపోయింది, తప్పించుకున్నాం అనుకునే టైంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చూపించిన అన్న అని అడిగింది. నేను స్టైల్ గా కార్లో ఉంది తీసుకొని రా నా బంగారు అన్న. చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఒకే టైర్తో టైర్ ఆట ఆడుకుంటే నేను కష్టపడతానా చెప్పు, ఫోన్లో ఉంటే చూపించరా చాలు నాకు. అబ్బా కలిపిన పులిహార యాడికి బాగలేదు అనుకొని ఫోన్లో చూపించి సర్దేశాం అనమాట. ఒకవేళ అందరం పైకి వెళ్ళి నేను ఒకడినే ఇంకా పైకి వెళ్ళినా మీకు సంబంధం లేదని సంతకం పెట్టాం అనమాట. సో ఇక్కడ పనిచేసే క్రూ మొత్తం ఉక్రెయిన్ నుంచి వచ్చిన డ్రైవర్స్ అంట. సేమ్ మనలాగే వాళ్ళు కూడా బలిచ్చే ముందు మేకపోతుని వాళ్ళే రెడీ చేస్తారంట. డైవ్ చేసే ముందు మన పాకెట్స్లో అసలు ఏమీ ఉండకూడదు అనమాట. ఇప్పుడు నేను నడవడం కోసం నాకు కొద్దిగా ఫ్రీగా ఉండాలని చెప్పి ఈ రైడింగ్ గేర్ మొత్తాన్ని కొద్దిగా లూజ్గానే కట్టాడు అనమాట. ఇప్పుడు మనల్ని ప్రిపేర్ చేసే డ్రైవర్ యాక్చువల్గా 750 డైవ్స్ దాకా చేశాడంట. సో హైలీ ఎక్స్పర్ట్ మనలతో పాటు డైవ్ చేస్తుంది. సేఫ్టీ మీద చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు వీళ్ళు. అన్నీ బాగా టైట్గా ఉన్నాయా లేదా అని చెప్పి 1కి 10 సార్లు చెక్ చేసినాడు. నేను ఇంకో 10 సార్లు కూడా చెక్ చేయమని చెప్పాను. సో ఇదనమాట ఫైనల్గా ప్రిపేర్ చేసిన తర్వాత సెటప్. ఇంకా బయలుదేరుతాం అనగా ఎందుకో ఒకసారి నన్ను నేను చూసుకోవాలనిపించింది. సో అలా చూసుకునేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. Hello, welcome to Skydiving Dallas. What's your name? My name is Yuva. Okay, Yuva, what's going on today? Yeah, this is going good. So this is my 25th birthday, so I want to do a jump. So that's why I'm here. Alright, happy birthday, sir. Thank you so much. So we're gonna jump out from 10,500 feet and we're gonna go about 120 miles per hour in free fall. How you feel about it? I feel high. You really? Yeah. You ready? Yeah, I'm ready. Okay, let's go. Have fun. See you in airplane. Okay, come let's go. 10,500 అడుగుల నుంచి 120 మైళ్ళ వేగంతో అంటే 180 కిలోమీటర్ల వేగంతో కిందకి దూకుపోతున్నాం అని చెప్పాడు. ఆ తర్వాత ఈ చిన్న సైజ్ ఫ్లైట్ ఎక్కి స్టార్ట్ అయ్యాం. ఇలా మనం గాల్లోకి ఎగిరి 10,500 అడుగులు ఎత్తుకెళ్లేదాకా గిరగిరా అని తిరుగుతూనే ఉంటాం. ఇలా 10,500 అడుగులు ఎత్తుకొచ్చేసరికి మొత్తం హుక్స్ అన్నీ టైట్ చేసేసి కరెక్ట్గా డైవ్ చేయడానికి రెడీ చేస్తాడు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ పట్టుకోవడానికి కూడా ఏమి ఉండవు. సో అలా మీకు కనిపిస్తున్నట్టు అలా ఆ సైడ్లలో పట్టుకొని
కాలు మాత్రం గాల్లోకి పెట్టి కొనాన కూర్చోవాలన్నమాట మనం ఆ ఫ్లైట్కి. కొనాన చాలా ఎడ్జ్లో కూర్చొని బెల్ట్ని పట్టుకొని పైకి చూస్తూ ఉంటాం. ఒక పక్క గాలి ఫుల్గా తోస్తూ ఉంటుంది. అలా వేలాడుతుండగానే మామ వెంటనే దూకేస్తాడు అనమాట. సో ఇలా ఎంతో యాంటిసిపేటెడ్గా నేను ఎదురు చూస్తున్న స్కై డైవింగ్ అయితే నా జీవితంలోకి వచ్చేసింది. మీరందరూ చూడొచ్చు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. అందరి కోసం ఖర్చు పెట్టి, అన్నిటికీ ఖర్చు పెట్టి, మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం మనకి మనసు రాదంటారు. 25 సంవత్సరాలు నేను రియలైజ్ అవ్వంది ఆ ఒక్కరోజు రియలైజ్ అయ్యాను. చెప్తే రాని జ్ఞానోదయం చూస్తేనే వస్తుంది అంటారు. ఇలాంటి డైలాగులు నేను ఎన్ని చెప్పినా మీకు బొంగ వస్తుంది. కాబట్టి మీ అంతటి మీకే తొందరగా రావాలని కోరుకుంటున్నాను. సో పారాషూట్ ఫుల్గా ఓపెన్ చేసిన తర్వాత మన చేతికి అయితే దాన్ని కంట్రోల్ ఇస్తాడనమాట. కుడి చేతితో పట్టుకొని ఉండే దాన్ని నచ్చి లాగామంటే కుడి పక్కకు తిరుగుతుంది, ఎడం చేతితో పట్టుకున్నది లాగితే ఎడం పక్కకు తిరుగుతుంది. నేను యాక్చువల్గా గాల్లో పల్టీ కొట్టమని చెప్పి అడిగాను అనమాట దూకేటప్పుడు. అదట్టా చేయలే కాబట్టి కనీసం పారాషూట్లో అయినా స్పిన్ కొట్టమని చెప్పి అడిగితే కొట్టాడు, కానీ కెమెరాలో రికార్డ్ చేయలేదు. బట్ కాకపోతే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీ అందరినీ కూడా ఒకసారి ట్రై చేయమని చెప్తాను. 6 సంవత్సరాల నా ఆత్రం 6 నిమిషాల్లో ఆవిరైపోయింది. నా యాక్చువల్ కోరిక ఏంటంటే సోలోగా నేను ఒక్కడనే స్కై డైవ్ చేయడం అనమాట. కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుందమ్మా. సో కాబట్టి ఆ రోజు నా జీవితంలో తొందరగా ఏమైనా వస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. I like the swells. Okay. Yeah. And would you do it again? Yeah, I would. Yeah. Okay, sir. Thank you to join with us. Happy birthday and see you again next time. Yep. Thank you. ఈ స్కై డైవింగ్ సెంటర్ కేవలం 1 hour డిస్టెన్స్లో ఉందన్నమాట మన ఇర్వింగ్, టెక్సస్ నుంచి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయకుండా వెంటనే ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు డాలస్లో లేకపోతే వీళ్ళవి చాలా లొకేషన్స్లోనే ఉంటాయి. వీళ్ళు ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. అడ్రస్ మాత్రం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశా. ఇంకా ఇక్కడతో మీతో సెలవు తీసుకుంటూ మీ ఆకుపక్షి. వీడియో కానీ మీకు నచ్చితే like, comment, and subscribe.